చాలామంది తెలివిగా మాట్లాడుతున్నట్టు అనుకుంటారు. మన తెలివితేటలు సంఘ విషయాల్లో అస్సలు చూపకూడదు. తెలివితేటలు చూపితే తేడా పడతావు, జాగ్రత్త. నీ ద్వారా తేడా 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 వ్యవహారం జరిగితే నీ తాట తీసి ఆయన పైన ఉన్నాడు. యేసన్న గారి సంఘంలో ఒక చిన్న సందర్భం చెప్తే వినండి. యేసన్న గారికి పెళ్లి కాలేదు. ఆయన మిగతా సంఘాలు కూడా దర్శిస్తా గోరెంట్ల సంఘానికి వచ్చి వాక్యం చెప్పే పరిస్థితి. ఈ దైవజనుడికి ఒక గది ఉంది. ఆ గదిలో ఆయనే ఉంటాడు. ఒకరోజు ఏమైంది అంటే, ఈ పాస్టర్ గారు వేరొక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. పాటలు జరుగుతున్నాయి, ఆరాధన జరుగుతున్నాయి. ఒక యవనస్తురాలు, పెళ్ళైన ఆమె, బిడ్డను కలిగి ఉన్న ఆమె ప్రార్థనకు వచ్చింది. ఆమె మల్లె పూలు వేసుకొని వచ్చింది. ఏ పూలు అండి? మల్లె పూలు వేసుకొని వచ్చింది. మొత్తం కొంతమంది కదా ఒక పిచ్చి, భక్తి మీద పిచ్చి కలిగి ఉండి, ఈ పిచ్చి 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 కలిగి ఉన్నాం అనుకో, కొంతమంది అంటారు, ఏందో నయ్య గారు జుట్టు ఊడిపోతుంది, పాతని వేయండి, ఊడుద్ది. మరి ఉన్న పాటకు ఉండకుండా వ్యవహారాలు చేస్తే ఓడకుండా ఏం చేస్తాం? మొత్తం నున్నగా అయిందని ఒక ప్రశాంతం. ఆయిల్ గరుసు ఉండదు, అద్దం గరుసు ఉండదు, ఏ గరుసు ఉండదు, డైరెక్ట్ అనమాట. ఓనీడా టీవీ వెళ్ళే ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. లేనిపోని వ్యవహారాలు చేయకూడదుగా. కొంతమందికి ఏంది ఇంత బెత్తడు ఉన్న మొదలకి వేస్తారు. మొదలకి మళ్ళీ ఊరేసి కొండ ముచ్చి కోతులు లేదు చూస్తుంటారు. అదే పేస్తాను అన్నట్టుగా ఇటువంటి పిచ్చి వ్యవహారం చర్చిలో చేస్తే మొత్తం. నేను చెప్పట్లే, ఇర్మియా పుస్తకం అనుకుంటా 3వ అధ్యాయంలో, సియోను కుమార్తెలారా మీకు బోడుగుండు కొట్టిస్తాడు అన్నాడు. ఏ గుండు? మొత్తం ఊడిపోద్ది. కానీ మొన్న గీకినట్టు ఉంటుంది. ఇక ఏది ఒక్క ఇంటి కూడా రావట్లేదు దగ్గర రాదు. ఆయన కొట్టే ఏడుకుండు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. లైఫ్ లాంగ్ ఉండి అనమాట. ఇక జాగ్రత్త. నా మాటలు కాదమ్మో, నేను ప్రతిదీ వాక్యానుసారంగా మాట్లాడుతున్నా. జాగ్రత్త, మనసు పెట్టండి. ఇప్పుడు ఈ పిల్ల ఒక పాపను కలిగి ఉంది కదా, ఆ పాప గోలగాలుగా ఏడుతుంది. పక్క మంది అన్న రూమ్ పక్కన కూర్చుందామె. పక్కెళ్ళి కాస్త పాలు పిల్లకి గోలగోలు చేస్తుంటే, ఏంది ఇది గోలగోలు చేస్తుంటే, ఈ పాప ఏం చేసిందంటే ఆ పిల్లని తీసుకొని ఆ దైవజనుడి గదిలోకి వెళ్ళింది. గదిలోకి వెళ్తే ఇక ఈ పిల్ల పాలు తాగుతా పీకుతుంది. పూలు మొత్తం పీకుతుంది. ఈమె ఉండమ్మా అంట పీకుతుంది. మొత్తానికి పాలు ఇచ్చేలోపు మళ్ళీ పూలు కొన్ని రాలిపడ్డాయి. ఇక ఈమె పాలు ఇచ్చి మందిరంలోకి వచ్చేసింది. కార్యక్రమం జరుగుతుంది. దైవజనుడు వస్తున్నాడు. యేసన్న గారు గ్రౌండ్లోకి ఎంటర్ అవుతుండగా, పెళ్లి కాలేదు కదా, సేవకు పాస్టర్ గారు లేరు కదా, అక్కడ ఉన్న బ్రదర్స్ చూసుకోవాలి కదా. ఈ సంఘ పెద్దలు అన్నగదిలోకి వెళ్ళారు. కొంచెం ఎట్లుందో చూద్దామని చూస్తే మల్లెపూలు ఉన్నాయి. అన్న సామానుడు కాదే, ఇది అన్న సామానుడుగా మల్లెపూలు ఉన్నాయి. ఎందురా వామ్మో, నలిపి ఉన్నాయి. పైగా ఇద్దరు చూసి గుసగుసలాడుతా. అసలు చూడండి అంత దారుణమో. వాళ్ళు ఏదో ఆ దైవజనుడు తప్పిదం చేస్తుంటే కన్నులారా చూసి కొంతమంది భలే చెప్తారండి. చెబితే నిజమే కాబోలనిపిస్తుంది. ఈ నిప్పులాంటి నిజంగాళ్ళకి నిజమే అన్న కొంతమంది అబద్ధం ఆడితే అసలు ఆ గోడ కట్టినట్టు ఉంటుంది. అంతే, నిజమేనేమో అన్నట్టుగా. ఇక వీళ్ళు వెళ్ళి, అరే అన్న గదిలో మల్లెపూలు కనపడ్డాయిరా. మల్లెపూల? ఏంది మల్లెపూలు? అంబో అంబో. అట్లా కోటమయ్యేలో మొత్తం సాటిపోయిపోయిందండి. ఈ యేసన్న గారు తెలీదు, ఆయన ఆరాధన చేస్తున్న వాక్యం చెబుతున్నాడు. కొమ్మంది మంచి కళాగాడి అన్న. ఇక వాక్యం పోవట్లే మనసులోనికి. అవి వస్తున్నాయి, ఏంటి అవి వస్తున్నాయి. ఇక చూసుకో. తర్వాత వారం సంఘం తగ్గింది. నిజంగా దైవజనుడు జరిగిన జీవితంలో జరిగిన సంఘటన. అసలు ఈ అర్థం కావట్లేదు. కొంతమంది మానుకుంటున్నారు. ఆ సంఘానికి సర్లే మేము కూడా మంచిదే అనుకున్నాం, కానీ చాలా వ్యవహారాలు బయటపడ్డాయి అంటలే. ఏంటి బయటపడ్డాయి అంటలే. మళ్ళీ కథలు, మామూలు కథలు కాదు. అసలు ఏందని వ్యవహారం చేస్తే చివరికి ఈ వార్త మోసుకెళ్ళి సంఘ పెద్దలుగా ఉన్నారు, ఆ చర్చి ఎల్డర్స్గా అన్నకి తోడుగా. ఇక వీళ్ళు కూడా చర్చి మానుకున్నారు. ఈ దైవజనుడు అసలు ఏం జరిగింది, అసలు ఏంటి,
అసలు ఏ సవారే మీరేమన్నా అన్నారా విశ్వాసం? మేమేమనలేదన్నా, మేమేమది కంటామన్నా, నువ్వు వచ్చేగా వాక్యం మాట్లాడి మేము మాట్లాడేది ఏం లేదు, మేమంతా తబలలు కొట్టడం ఈ కొట్టడం మా పని మేము మాట్లాడతాం. మరి ఏందిరా, మరి నేనే వాక్యంలో ఏమన్నా అన్నానా? మీరేమన్నారన్న కమ్మడి వాక్యం చెప్పారు కానీ మరి ఏందిరా వీళ్ళు మెల్లిమెల్లి వెనక్కిపోతున్నారని. చివరికి ఆరాధిస్తే వ్యవహారం ఏంటంటే, అన్న మీ గదిలో మల్లెపూలు కనపడ్డాయి అంట, అంటే ఏదో మ్యాటర్ జరిగిందని మా వాళ్ళు మ్యాటర్లు లాగారు. ఆ దైవజనుడు కన్నీరు కార్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కన్నీరు కార్చి ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆ పిల్ల, ఆ మళ్ళీ పూలు వేసుకొచ్చిన పిల్లని చూసారా, ఆ పిల్ల ఆ సంఘానికి స్టాండర్డ్ విశ్వాసి కాదు, సొట్టం అంట. ఆ సంఘానికి వచ్చి ఒక సొట్టం, ఆ ఇంటికి వస్తే ఆమె పట్టుకొచ్చింది మహాతల్లి, ఈమె వేసుకొచ్చింది మళ్ళీ పూలు. ఇక ఆమె ఊరు వెళ్ళిపోయింది. ఒక 6 నెలల తర్వాత వచ్చింది, చూస్తే తేడాగా ఉంది. ఏంది అక్క, మొన్న 6 నెలల క్రితం వస్తే బలి కొంత సంఘం, ఏంది ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఏమోనమ్మా అన్న మల్లెపూలు ఏమో ఉన్నాయని గోల. ఏ మల్లెపూలు? ఓ అక్క, అసలు విషయం ఏం తెలుసా, నేను పాలు ఇవ్వడం పక్కగా అన్న గదిలోకి వెళితే ఈ పిల్ల మొత్తం లాగింది. నేను ఊడుద్దామని కొనిలోపు, మొత్తం ఏడుదామని కొనిలోపు అన్న వచ్చాడు వినగానే నేను బయటకు వచ్చాను. అక్క అసలు దైవజనుడికి అసలు ఎటువంటి సంబంధం లేదు, అసలు ఏ పొరపాటు లేదు అని చెప్పేసి ఈమె నిలబడి సంఘంలో సాక్షి చెప్పింది. అసలు ఏమి జరిగింది ఇది అని చెప్పగాని ఇదా. అప్పటికి కొంతమంది డౌట్గానే వస్తున్నారు, తప్పదు కదా అన్నట్టు వస్తున్నారు. కొంతమంది అయితే బ్రేకులు వేసేసారు, మధ్యలో అలా కనబడిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. కొంతమంది వార్తా సమాచారం అన్నమాట. అందరు రకరకాల మెంటాలిటీలు ఉంటారండి సంఘంలో. ఒక్క మనస్తత్వం కలిగి ఉండరు. మేము ఇలా వాక్యం చెబుతామా, మేము చెప్పే వాక్యానికి ఏకల్లాగే వాళ్ళు ఉంటారు, ఏకల్లాగుతా ఉంటారు, వాళ్ళ పని అది. మరి ఏం చెబుతాం? బలపడమంటే ఏం బలపడతారండి? ఏం బలపడతారు? వాక్యం అనమంటేనేమో వేరే కోణంలో దాన్ని లాగుతూ ఉంటారు అర్థాలు. ఉపయోగం ఏముంది? అయ్యగారు ఇట్ట వాక్యం చెప్పాడు అనుకో, ఆ మనిషి కోసమే చెప్పాడు పాస్టర్ అని రాస్తారు, రివ్యూలు రాస్తారనమాట. పుసుక్కున్న ఒకవేళ ఒక యవనస్తుని చూసి సేవకుడు అట్ట నవ్వాడు, ఒక అద్దిగో చూసావా ఈ మధ్య కాలం నుంచి ఆ నవ్వు ఏందో మనకు తెలుసు అంటే రివ్యూ రాస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతికినా కూడా కొంతమంది కావాలని బురద జల్లే రకాలు ఉన్నారు కదా. నేను అంటాను, బయటోడు మాట్లాడితే బాధపడం, బయటోడు వాడికి తెలియదు, వాడు ఏదైనా మాట్లాడతాడు. బాధ ఏంటంటే సంఘానికి వచ్చే వాళ్లకు దైవజనుడు గురించిన ప్రకటన లేకపోతే పరిస్థితి ఇదే అంటాను. అందుకనే నా గురించి నీకు ఒక ప్రకటన ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీకు ఒక ప్రకటన ఉంటే, ఒకవేళ ఎవరైనా వచ్చి డౌట్గా మాట్లాడి, అదిగో సునేమి గంటరాలు ఏమంది తన భర్త వచ్చి అంటాడమ్మా, ఏంది పాస్టర్ గారు అయితే వెళ్ళమ్మా రకరకాలు మాట్లాడుతున్నారు, ఆయన నేను లేనప్పుడు వస్తున్నాడంట, నువ్వేమో కూర్చొని అన్నం పెడుతున్నావు అంట. అయ్యా వాస్తవం అయితే వండేది నేనే కానీ నేను కాదు, గెహాజీ పరిచారకుడు అన్నం పెట్టేది. మరి ఏంది మాటలు నరం లేని నాలుగు కదా, 40 కోణలో తిరిగి వేస్తుంది అంతే. ఇక దొరికిందని వేస్తున్న రివ్యూలు. తన భర్త వచ్చి డౌట్ నీమే నాకు డౌట్ లేదు, బయట రకరకాల మాటలు మనం జాగ్రత్త పడాలి కదా అని చెప్తుంటే ఈమంటది, మన ఇంటికి వస్తా పోతున్న వ్యక్తి బడాయి కోరి పాస్టర్ కాదు, బలాదూరు సేవకుడు కాదు, మన ఇంటికి వచ్చే సేవకుడు కారుల మీద తిరిగేవాడు కాదు, కాళ్ళు రెగరేసుకొని తిరిగేవాడు కాదు, కానుకలు కోరేవాడు కాదు. మన ఇంటికి వచ్చు పోచున్న సేవకుడు భక్తి కలిగిన దైవజనుడు. హల్లెలూయా. దైవజనుడు గురించిన ప్రకటన